హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠ. ఇదైతే గురువారం రోజు మార్నింగ్ అండి, అంటే నిన్నటిదే. సో మార్నింగ్ 5కి లేచాను అనమాట. ఇంకా లేచిన వెంటనే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని నేను ఫ్రెష్ అయిపోయి దీపం అయితే పెట్టేసుకున్నాను. నార్మల్ గానే పెట్టుకున్నాను ఈ వారం అయితేను. సో హెడ్ బాత్ చేయలేదు, కోల్డ్ కాఫీ ఎక్కువ ఉండింది. నైట్ చాలా దగ్గు వచ్చింది, నాకు ఎప్పుడు దగ్గు ఉండదు. సో అందుకోసం అయితే హెడ్ బాత్ చేయలేదు అనమాట. సో ఇంకా 6:15 అయిపోయింది పని అయితేని. మా వాడేమో నాన్న దగ్గర పాలు తెచ్చేసిన తర్వాత వాడేమో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తున్నాడు. నేనేమో మార్నింగ్ 6కే ఒక పక్క హాట్ వాటర్ పెట్టేసుకున్నాను, అంటే పూజ చేసుకుంటూని. అలానే ఈ రోజు బజ్జీలు తిందామని నాకు ఫుల్ క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. ఇంకా నాకు ఎందుకో తినాలనిపించి ఇంకా మైదా చూసాను, లేదు. సో ఇంకా అందుకోసం గోధుమ పిండితోనే పుల్లటి పెరుగు అక్క పంపించింది, అది కొంచెం పుల్లగా అయిందనమాట. ఇంక దాన్ని అయితే ఇంకా గోధుమ పిండిలో కలిపేసుకుని కొద్దిగా సాల్ట్, చిటికెడంత సోడా, మరి ఎక్కువ వేసినా ఆయిల్ పీల్చుకుంటది కదా, అందుకోసం అయితే కలిపేసుకున్నాను. యాక్చువల్గా అసలు కలిపేటప్పుడు కూడా తీయవలసింది వీడియో, కాకపోతే నేను ఫస్ట్ టైం గోధుమ పిండితో ట్రై చేస్తున్నాను కాబట్టి అదేం షేర్ చేసుకోలేదు. కాకపోతే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ మైదా కన్నా గోధుమ పిండి హెల్త్కి మంచిది కాబట్టి ప్రాబ్లం కూడా ఉండదు. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ అంటే అప్పుడప్పుడు పర్వాలేదు, నేను ఎప్పుడో వేస్తున్నాను. ఈ మధ్య డైలీ వాడికి పాపం ఇడ్లీనే పెడుతున్నాను. సర్లే, నాకు ఇవాళ తినాలనిపించి నాకు ఆకలేస్తుంది. శీతాకాలం ఏంటంటే నైట్ నేను పిల్లలతో పాటు ఇంకా వాళ్ళు పెట్టినప్పుడే నేను కూడా తింటాను. ఇంక 6-7 కల్లా పడుకుని పోతున్నాం అనమాట. ఇంకా స్కూల్ నుంచి వాళ్ళు కూడా అలసిపోయి వస్తున్నారు కాబట్టి తినేసి పడుకుంటున్నారు. నేను కూడా వాళ్ళతో పాటు మార్నింగ్ నుంచి పని సరిపోయి నేను ఎర్లీగా పడుకుని పోతున్నాను. అందుకోసమే నాకు కూడా మార్నింగ్ ఆకలేస్తుంది. ఇంకా అందుకోసమే ఇంకా నేను కూడా వేడివేడిగా తినేద్దాం. బజ్జీలు ఎప్పుడు వేడిగా తింటేనే బాగుంటాయి, చల్లారితే బాగోవు. సో అందుకోసమే కొంచెం తొందరగానే లేచాను కదా, అంటే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది తొందరగానే. అందుకోసం ఏంటంటే చట్నీ కూడా చేస్తున్నాను. ఒక్కొక్క రోజు వాడొక్కడి కోసం అయితే ఇంకా ఏదో కూరగాయ వేసి పెట్టేస్తాను అనమాట. ఇంకా పల్లీలు వేయించుకుని, పల్లీలు చాలా ఇది చట్నీ చాలా సింపుల్, టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. జస్ట్ కొంచెం ఒక స్పూన్ ఆయిల్లో పల్లీలు వేసి 2 ఎండుమిర్చిలు వేసి వేయించేసుకుని కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసేసుకొని తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపులు పెట్టేసుకుంటాను అంతే. మా వాళ్ళకి ఆ పల్లి చట్నీ చాలా ఇష్టం, కాకపోతే నాకు చేయడానికి బద్ధకం అనిపిస్తుంది అంతే. సో అది ఇంకింతే. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకున్నాను కదా పుల్లటి పెరుగుని మజ్జిగలా చేసేసుకొని ఇంక వాటర్ వేయకుండా ఇంక దాంతోనే కలిపేసుకోవాలి. మనం ఇంకా వాటర్ యాడ్ చేయడం అవసరం లేదు. నేను ఇందులో బజ్జీలు వేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను, డైజెషన్ అవుతుంది కదా మనకి పిండి. కొంచెం అరిగినట్టు అనిపించదు కదా డైజెషన్కి, అందుకోసం వేసేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకొని బజ్జీలు వేసేసుకోవడమే. నేను పెద్దగానే వేసాను. ఇవే పునుగుల్లా చిన్నగా వేసుకొని ఈ పల్లి చట్నీ కానీ టమాటా చట్నీతో కానీ తింటే సూపర్ ఉంటుంది ఈవినింగ్ టైంలో. ఈసారి అయితే డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. సో ఇంకా నేనైతే బజ్జీలు వేసుకోవడానికి రెడీ, అన్ని ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, అలాగే కర్రీ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇలా మార్నింగే కొంచెం ఎర్లీగా లెగిస్తే హడావుడు ఉండదు, టైంకి అన్ని పనులు కంప్లీట్ అవుతాయి. నేను టీ తాగే టైంకి 7:30కి తాగుతాను, ఆ టైం కంప్లీట్ అయిపోవాలి. కర్రీ టిఫిన్ అయిపోయిన తర్వాత లాస్ట్లో రైస్ పెడతాను అనమాట. లాస్ట్కి పెడతాను రైస్ అయితేను. సో బజ్జీలు అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు, చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనం బజ్జీలు వేసుకున్నప్పుడు ఆయిల్ హీట్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే. ఎందుకంటే లోపల కూడా మనకి ఉడకాలి కదా లోపలిది కూడా, అందుకోసం అయితే వేసుకోవాలి. సో ఇది గోధుమ పిండితో అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చి ఇందులోనే మనం కొన్ని ఆనియన్స్ వేసుకుంటే బాగుండేది, కాకపోతే నేను నా తర్వాత గుర్తొచ్చింది అనమాట. ఈసారి అలా కూడా వేస్తాను. నాకు టిఫిన్లో కల్లా కొంచెం పూరి బజ్జీ తినాలనిపిస్తుంది అంతే, ఇంక వేరే ఎందుకో ఏది తినాలనిపించదు. అంటే బయట అది నేను చేసుకుంటేనే, ఈ మధ్య నేను చేసుకున్నదే నచ్చుతుంది కానీ బయటది కూడా నచ్చట్లేదు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసి బాగోట్లేదు అనమాట. చట్నీ కూడా రెడీ అయిపోయింది, పల్లి చట్నీ. మా వాడికి బజ్జీలు ఈ చట్నీ అయితే భలే ఇష్టం. వీడు కొంచెం ఈరోజు హ్యాపీగా తింటాడు. ఇడ్లీ అయినా తింటాడు, కాకపోతే బజ్జీలు పూరీలు అంటే వాడికి ఇష్టమే, కాకపోతే రోజు అడగడు, నేను తిడతాను అనేసి.
అంటే హెల్త్‌కి మంచిది కాదు కదా! డైలీ హోటల్‌లో టిఫిన్ అలవాటయిపోతది. సో, వేడి వేడిగా మా లూసీ రూబీకయితే ఇడ్లీ ఏసేసాను. సారీ, ఇడ్లీ వేయలేదు. నిన్నటిది ఇడ్లీ ఉండిపోయిందనుకుంటాను. అందుకోసం ఈరోజు నేనింక ఇడ్లీ పెట్టకుండా మేము బజ్జీలు వేసుకున్నాము. సో, వేడి వేడిగా బజ్జీలు, పల్లీ చట్నీ. ఇంక తినేసాడు. మా వాడు కూడా తినేసాడు. ఇంక మా వాళ్ళకి పెట్టేసి ఇంక నేను గూడా తింటున్నాను. సో, ఇంకది పల్లీ చట్నీ అయితే చాలా వచ్చింది. లాస్ట్ టైమ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ వేయించేసాను. అందుకోసమయితే కొంచెం కలర్ చేంజ్ వచ్చింది. ఈరోజైతే మంచి పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట. చట్నీ గూడా మంచిగా వచ్చింది. సో, మనం కొంచెం మేలేస్తే మనకు అన్ని పనులు కంప్లీట్ అవుతాయి. అలా ఈ మధ్య అయితే లెగుస్తున్నాను నార్మల్‌గా 5కి, 4:30కి లేస్తే గాని పనైతే కంప్లీట్ అవ్వట్లేదు. వీళ్ళు స్కూల్‌కెళ్ళే టైంకి. హాలిడే వస్తే ఎలాగో ఇంకా కొంచెం లేజీగానే లెగుస్తాను. ఇంక స్కూల్ ఉంటే ఇంక తొందరగా లేవాలి. సో, ఒకప్పుడైతే లేచేదాన్నే కాదు. బట్ తప్పదు. మన పనులు మనం చేసుకోవాలి. మనకన్నీ కంప్లీట్ అవ్వాలి. అంతా మంచిగా జరగాలి అంటే తప్పదు. కష్టపడాలి. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తది. ఎంత కష్టపడినా ఫలితమైతే లేట్ అవుతది అనేసి కొంచెం బాధైతే అనిపిస్తది కానీ బట్ ఓకే. కష్టపడాలి. ఎంతైనా సరే కష్టపడాలి. ఇంకా ఫైనల్‌గా అయితే క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా కొంచెం 5, 10 మినిట్స్ ఉందనుకోండి. మా మొ నా మొబైల్ తీసుకొని కాసేపు చూస్తా ఉంటారు. లేదంటే ఏదైనా కామెడీ చేసుకోవడం, లేదంటే కొట్టుకోవడం. మధ్యలో నేను అరవడం ఇదే ఉంటదనమాట. ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ ఉన్నాలి. అది ఇ మా పెద్దోడి మీదే అరుస్తాను. ఇంకిద్దరి మీద అరుస్తాననమాట. ఫోన్ ఉంటే వీడు కొంసేపు అలాగా టైం తెలీదనమాట. ఫోన్ ఉన్నా, టీవీ ఉన్నా మా వాడికి ప్రపంచం తెలీదు. అలాంటప్పుడైతే మా పెద్దోడి మీదే తిడతాననమాట. సో, ఇంకా వాళ్ళెళ్ళిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను. చాలా తక్కువున్నాయనుకున్నాను. సర్లే హాల్‌లో షెల్ఫ్‌లో తీద్దాము. సో, టైం వేస్ట్ ఎందుకు చేయడం. ఇప్పుడు ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్‌లోని, డస్ట్‌లోని ఇంకా ఇల్లు క్లీన్ చేయడం అయితే పెట్టుకోలేదు. డస్ట్ పట్టేసి మళ్ళీ సివియర్ ప్రాబ్లమ్ అవుతదని ఈరోజు కొంచెం బెటర్ అంతే. అసలు ఆవలిస్తుంటే మొత్తం గొంతంతా నొప్పొచ్చేస్తుంది నరాలు. అందుకోసం అయితే ఇంకా నేను క్లీనింగ్ పెట్టుకోలేదు కానీ ఓన్లీ బాక్స్‌లు, ఇంకా మెడిసిన్స్ ఏసి మా లూసీ రూబీ ఇంకా మా ఇంట్లో ఎక్కువ మంచి వాటికన్నా మెడిసిన్‌కే ఎక్కువ, మా ఫుడ్ కన్నా ఎక్కువ మెడిసిన్‌కే అవుతుంది. సో, మెడిసినే ఇంకా ఫుడ్ కన్నా ఎక్కువ మందులే తీసుకుంటున్నాం ఈ మధ్య అయితేను. న్యూ ఇయర్ రోజు నేను బట్టలు వేయలేదు. ఇంక ఈ రోజు మిషన్‌లో బట్టలు కూడా వేసాననమాట. డే బై డే ఏస్తున్నాను. మధ్యలో ఒక డే గ్యాప్ ఇస్తున్నాను. అన్ని ఎక్కువ ఉండట్లేదు కదా అనేసి. ఇంకా అంతే. ఈరోజైతే కంఫర్ట్ ఏమేయలేదు. కొంచెం రెగ్యులర్‌గా యూజ్ చేసేవి కదా అనేసి ఓన్లీ డిటర్జెంట్ లిక్విడ్ మాత్రం ఏసేసి ఆన్ చేసేసాననమాట. ఇంక అంతే. వన్ బై వన్ పని చేసుకుంటూ నా ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని తర్వాత ఈ పనులైతే చేస్తున్నాను. షెల్ఫ్‌లో కొన్నే ఉన్నాయి కదా అని తీసాను. ఒక్కొక్కటిగా తీస్తే నాకు ఎక్కువ అనిపించాయనమాట. సర్లే ఇంకా అంటే మనకు కనిపించవు కానీ ఈ చిన్న చిన్నవి ఐటెమ్సే ఎక్కువుంటాయి. మనకు పెద్ద ఐటెమ్స్ కన్నాని. ఇప్పుడేమో బెడ్‌రూమ్ అంతా నీట్‌గా తుడుచుకుంటున్నాననమాట. మార్నింగ్ అయితే హాలు, కిచెను తుడుస్తాను. తర్వాత ఇవన్నీ కడిగేసి ఇల్లు తుడిచేసుకున్న తర్వాత పప్పు వండుకుంటున్నాను. ఆనపకాయ అంటే నాకు చాలా ఇష్టం కదా! పప్పు చేసుకుంటున్నాను. కుక్కర్‌లో పెట్టలేదు. నార్మల్‌గా వండుతున్నాననమాట. అంటే అందులో కుక్కర్‌లో వచ్చేసి చికెన్ కర్రీ చేశాను. అందుకోసమైతే ఇంక నేను పప్పు వేరేగా చేసుకుంటున్నాను. ఈ షెల్ఫ్ మొత్తం తీయడానికే నాకు ఇంత టైం పట్టిందనమాట. అంటే అంతా కూడా మొత్తం అన్నీ కూడా వాటర్‌లో క్లీన్ చేసుకున్నాను కదా! కొన్ని ఇక్కడ ఆరబెట్టాను. కొన్ని ఫ్లవర్స్ చిన్న చిన్నవి అవైతే మేడ మీద తీసుకెళ్ళాననమాట. సో, ఇంకొకటి ఇందాక చెప్పాను కదా! ఎంత కష్టపడినా కొంచెం ఫలితం లేట్ అవుతుంది అనేసి. సో, ఇంకా 2 ఇయర్స్ నుంచి పరిగెత్తి ఇంకా అలిసిపోయాననమాట. ఏ పనికైనా సరే మనం ఓపికుండాలి. సో, ఇంకా కొంచెం మనకి ఫాస్ట్‌గా అయిపోవాలి, కంగారే పడాలి. ఏ పని చేయాలన్నా నేను ఇదివరకు ఫాస్ట్‌గా చేసేసేదాన్ని. ఒక్క రోజులో మొత్తం ఆ ఇల్లంతా క్లీన్ చేసేయగలను ఇప్పటికి గూడా. బట్ అలా చేయలేస్తే నెక్స్ట్ డే నీరసమే వస్తుంది. అందుకోసమే ఇంకా పరిగెత్తి అలసిపోయి కొంచెం లేట్ అయినా సరే మంచిగానే చేసుకుందాము. మనకి లేట్ అయినా సరే సక్సెస్ అనేది మంచిగానే వస్తదని ఆశిస్తూ ఇంకా ఓపికగానే చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంక ఓపిక లేదనమాట. సో, నాకు ఓపిక ఉన్నంతలోనే మెల్లిగానే చేసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా అవంతా ఆఫ్టర్‌నూన్ లంచ్ అయ్యి
అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా సర్దడానికి అయితే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చాను. అవన్నీ లోపలికి తెచ్చేసి ఇవి ఇప్పుడు చూసారా, ఇప్పుడు కనిపించింది అనమాట. నేను లాస్ట్ టైం చెప్పాను కదా, బ్లౌజ్ కి స్టోన్స్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేశాను, ఆ కవర్ ఎక్కడో పెట్టేశాను, గమ్ము ఇవన్నీ కనిపించలేదు. ఈ డ్రెస్సింగ్ టేబుల్ లో కనిపించింది అనమాట. ఇప్పుడు కనిపించింది ఇవి సర్దుతుంటే. నేను ఇంక దాన్నయితే చూస్తున్నాననమాట. బ్యాంగిల్స్ అవన్నీ గూడా ఎక్కడ పెట్టానో గుర్తే లేదు. డ్రెస్సింగ్ టేబుల్ ఓపెన్ చేయలేదని అనుకుంటున్నాను. అది ఒక్కొక్కసారి అంటారు కదా, ఎడమ చేతితో ఏది పెట్టినా సరే మర్చిపోతామనేసి అలా పెట్టుంటాను. ఇంక స్కూల్ నుంచి పిల్లలొచ్చే టైం అయిందనేసి అప్పుడు ఆ రోజు అలా పెట్టేసుంటాను. ఇంక ఈరోజు సర్దుతుంటే కనిపించిందనమాట. అనుకుంటున్నాను సంక్రాంతికి అన్నీ క్లీన్ చేసినప్పుడు దొరుకుతదిలే అనేసి. ఇప్పుడు కనిపించింది. సో ఇంకంతే. ఇంక నేను ఇలాగ సర్దేటప్పుడు ఫోటో ఆల్బమ్స్ కానీ ఏవైనా ఉంటాయి చూడండి, అవి నేను చూసుకుంటూ ఉంటాననమాట. ఫొటోస్ ఎప్పుడైనా చూడాలనిపించి నా మూడ్ బాలేనప్పుడు, నాకు కొంచెం ఏదైనా బాధ అనిపించినప్పుడు ఇలా ఫోటోలే చూస్తూ ఉంటాను. అవి సర్దేశాను ఫైనల్‌గా అయితేను. సర్దేసి హాల్‌లోకి వచ్చేటప్పటికి ఇలా ఉందనమాట. షెల్ఫ్‌లో మొత్తం కూడా న్యూస్ పేపర్‌లో అయిపోయాయి. పిల్లలు ఇంక లేరు కదా అనేసి క్యాలెండర్ ఉంటే అది ఈ ఇయర్‌దే కట్ చేసి వేసేసాననమాట. ఇంకా అది కూడా మంచిగా అనిపించింది. అదైతే కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి ఏదైనా తడైనా తుడుచుకోవడానికి ఈజీగా నెక్స్ట్ డే ఫ్రైడే రోజున పప్పు వేద్దామని అనుకున్నాను. కాకపోతే కరెంట్ ఉండదట. నేను 1కి మొబైల్ వాట్సాప్ చూసినప్పుడు ఇంకా వాట్సాప్‌లో కనిపించిందనమాట. ఎవరో ఒకరు షేర్ చేస్తారు కదా, ఇది మాత్రం అక్క షేర్ చేసినట్టున్నారు. సో ఇంక 9 కల్లా పోతదట కరెంటు. సో ఇంక పప్పు అది ఆడడం కుదరదు అనేసి 1కే ఇంకప్పుడే లంచ్ అవి టీవీ చూస్తున్నాను. ఇంకా వెంటనే పప్పు నానబెట్టేసుకున్నాను. ఈవినింగ్ టైం అన్నా గ్రైండ్ చేసుకుందాం అనేసి. ఇంక ఇప్పుడు 4:30 అవుతుంది. ఇంక పప్పు గ్రైండ్ చేసేసుకున్నాను. ఇడ్లీ, దోస కూడా వేసేసుకున్నాను. ఒక 4-5 డేస్ ఇంకా దాంతో పని ఉండదు గ్రైండర్‌తోననేసి. కరెంట్ లేకపోతే ఇబ్బంది అయిపోతది చట్నీకి అది కూడాని మార్నింగ్ టైంలో అయితేని. అందుకోసం అయితే ఇంక 2 చేసేసుకొని పెట్టేసుకున్నాననమాట. ఇంకిప్పుడు పప్పు గ్రైండ్ చేసుకుంటూ ఒక టీ పెట్టుకొని తాగితే ప్రశాంతంగా ఉంటది. మార్నింగ్ నుంచి పెద్ద ఎక్కువ పని లేకపోయినా సరే, ఆ కొంచెం పనైనా సరే అలా అలా సరిపోయిందనమాట. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు తినేసారు. చికెన్ కర్రీ ఉండింది, రైస్ పెట్టేసుకుని నేనైతే పప్పుతో తినేసాను, రసం పెట్టాను. సో పని అయితే ఇప్పుడు టైం 7 అవుతుందనమాట. 7కే తినేసి ఇంక నాకేమో మెడిసిన్ వేసేసుకొని పడుకుంటాను. ఇంక తలనొప్పి వస్తుంది మార్నింగ్ నుంచి కంటిన్యూగా. పని సరిపోయింది. సో మరీ ఎక్కువ క్లీనింగ్ కాకపోయినా షెల్ఫే నాకు ఎక్కువ టైం పట్టేసింది. అవి క్లీన్ చేసుకోవడం, తెచ్చుకోవడం, సర్దుకోవడం, ఇంక వంట చేసుకోవడం, ఈ పని సరిపోయింది. బట్టలు అవి కూడా మడత పెట్టేసుకున్నాను. సో ఇంక ఇది ఇంక వాళ్ళైతే హోంవర్క్లు చేసుకుని టీవీ చూసుకుంటున్నారు. కాసేపు హోంవర్క్ చేసుకున్నారు కానీ. సో అది ఇది మార్నింగ్ నుంచి అయితేనే. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.